హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి ఆబ్సెసివ్ రొమాంటిక్ డ్రామా గురించి తెలుసుకుందాం. ఈ డ్రామాలో మీకు ఫుల్ ఆన్ రొమాన్స్ మాత్రం ఉంటుంది. దానికి తోడు హీరో జెలస్, హీరోయిన్ రీబోర్న్ అవ్వడం, పైగా ఆమెకి ఇంకొకరితో ఎంగేజ్‌మెంట్ అవ్వడం, ఇలాంటి చాలా చాలా ట్విస్ట్స్ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫుల్ వీడియో అయితే చూసేయండి. మీకు మంచి ఫన్ అండ్ రొమాన్స్ దొరుకుతుంది. డ్రామా స్టార్టింగ్‌లో మన ఫీమేల్ లీడ్ మియాని చూపిస్తారు. తను మన డ్రామా మెయిన్ లీడ్ మిస్టర్ మో యూసెన్ టైని గట్టిగా పట్టుకొని తన వైపు లాగుతూ ఇలా చెప్తుంది. నా చీటర్ ఫియాన్సీ నుంచి తప్పించుకోవడానికి ఈ సిటీలోని గోల్డెన్ క్రౌన్ ప్రిన్స్ లాంటి మిస్టర్ మో యూసెన్ ని పడేశాను. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, అందుకే అతను ప్రపోజ్ చేయగానే పెళ్లి కొప్పుకున్నాను అని చెప్తుంది. కానీ పెళ్ళయ్యాక తెలిసిందేంటంటే అతను ఒక పెద్ద సైకో అని. ఆమె మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఒక్క క్షణం కూడా వదలకుండా ఒక కేజ్ లో పెట్టినట్టు చూసుకుంటాడు. తను ఎవ్వరితో మాట్లాడినా ఒక్క క్షణం కూడా తట్టుకోలేకపోతుంటాడు. పాస్ లో మో తన ఫేస్ ని గట్టిగా పట్టుకొని, నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఎలా వెళ్తావు? నన్ను వదిలి నువ్వు దూరంగా 1 సెకండ్ కూడా ఉండడానికి వీల్లేదు. నీకు కావాల్సింది ఏదైనా నేను ఇవ్వగలను. ఏం జరిగినా సరే నువ్వు నన్ను మర్చిపోకూడదు. మర్చిపోయావో అని సీరియస్ అవుతూ ఒక్కసారిగా లైట్ విసిరికొట్టడంతో అక్కడ మంటలొస్తాయన్నమాట. దాంతో హీరోయిన్ చనిపోతుంది. కానీ సడన్ గా మియాన్ కళ్ళు తెరిచి చూసేసరికి తను రీబోర్న్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మోతో ఫస్ట్ టైం గడిపిన రాత్రికి రీబోర్న్ అవుతుంది. అక్కడ మో వాష్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటాడు. అది గమనించి మియాన్ మనసులో హమ్మయ్య, అంటే మా మధ్య ఇంకా ఏం జరగలేదన్నమాట. ఈ క్రేజీ సైకో నుండి తప్పించుకోవడానికి నాకు ఇంకా ఒక ఛాన్స్ ఉంది. ఈ జన్మలో ఇతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అనుకుని డోర్ తీసుకొని అక్కడ నుంచి పారిపోవాలని చూస్తుంది. బయట మో కజిన్ అండ్ ఫియాన్సీ లిన్ నిలబడి ఉంటారు. మియాన్ వెళ్తున్నట్టు అనిపించి లిన్ అదే మాట అంటే మో కజిన్ అంటాడు, అది ఎలా పాసిబుల్? ఇది నా కజిన్ మో విల్లా కదా, నీ కాబోయే వైఫ్ ఇక్కడ ఎందుకు ఉంటుంది అని అనగానే సరిగ్గా అప్పుడే మో వెనుక నుండి వచ్చి మియాన్ని పట్టేసుకుంటాడు. నన్ను రెచ్చగొట్టి ఎక్కడికి పారిపోతున్నావు అని తన చెవి దగ్గర కొరుకుతూ రొమాంటిక్ గా హగ్ చేసుకుంటాడు. లిన్ డోర్ దగ్గర చెవి పెట్టి వింటుంటే కజిన్ అంటాడు, ఏ నువ్వు అలాంటి పనులు చేయకు, మోకి ఓసిడి ప్రాబ్లం ఉంది, ఎవరైనా తన రూమ్ లోకి వస్తే అస్సలు ఊరుకోడు అని ఆపుతాడు. దాంతో లిన్ వెళ్ళిపోతాడనమాట. మో మియాన్తో రొమాన్స్ చేయబోతుంటే తను వెనక్కి తప్పుకొని, నేను లిన్ కి కాబోయే భార్యని, నువ్వు అతనికి ఫ్రెండ్వి, ఇది అస్సలు పద్ధతి కాదు అని చెప్తుంది. మో నవ్వుతూ, మరి నువ్వే కదా నన్ను పదే పదే గెలికావు, నేను లిన్ ఫియాన్సీని అని ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదప్పుడు అని అంటాడు. దానికి మియాన్, నేనెప్పుడు నిన్ను గెలికాను అని అంటే, ఓహో ఇప్పుడు గుర్తులేనట్టు యాక్టింగ్ చేస్తున్నావా, మొన్న కావాలనే నా చేయి పట్టుకున్నావు, నా ప్యాంట్ మీద డ్రింక్ పడేశావు, అది తుడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ నా కాళ్ళని కూడా టచ్ చేసావు, మత్తులో నన్ను కిస్ కూడా చేసావు కదా, ఇదంతా కావాలనే చేసావు కదా అని ఏకి పారేస్తాడు. చాలా ఆపు, ఏదో పొరపాటున జరిగిపోయింది అని మియాన్ అంటే మో తన దగ్గరకు లాక్కొని, ఇప్పుడు నేను నీకు ఎడిక్ట్ అయిపోయాను, నిన్నే డేటింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను, నిన్నే పెళ్లి కూడా చేసుకుంటాను, మనకి పిల్లలు కూడా కావాలి అని అంటాడు. మియాన్ షాక్ అయ్యి, అమ్మ బాబోయ్, ఈ జన్మలో ఇతనితో ఉండడం మాత్రం ఇంపాసిబుల్, పైగా నేను ఒక చిన్న పిల్లని, ఇలాంటి సైకో హీరో ప్రేమని నేను అస్సలు భరించలేను అని అనుకుంటూ అతని టై పట్టుకుని తన వైపు లాగి అతని మెడలో చేతులు వేసి, చూడుమో, లిన్తో నా ఎంగేజ్మెంట్ ఇంకా క్యాన్సిల్ అవ్వలేదు, మన విషయం తెలిస్తే అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు కదా, నేను డిగ్రేడ్ అవ్వడం, నా పరువు పోవడం నీకు ఇష్టమా అని అడుగుతుంది. దానికి మో, సరే మరి నీ బ్రేకప్ ఎప్పుడు అని అడిగితే నాకు కొంచెం టైం ఇవ్వు అని అంటుంది. మో తన వేలిని కొరికి, సరే నీకు 7 days టైం ఇస్తున్నాను, ఈ 7 days లో నువ్వు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయకపోతే నేను డైరెక్ట్ గా లిన్ దగ్గరకు వచ్చి నీ ఎంగేజ్మెంట్ ని చెడగొడతానని వార్నింగ్ ఇస్తాడు. ఏం చేయలేని మియాన్ భయంతో అక్కడ నుంచి పారిపోతుంది. అప్పుడే ఆమెకి లిన్ నుండి వీడియో కాల్ రావడంతో, నేను ఇంట్లోనే ఉన్నానులే అని మియాన్ అబద్ధం చెప్పి కాల్ కట్ చేస్తుంది. వీడు నన్ను ఇంకా అమాయకురాలు అనుకుంటున్నాడు, ఈ లిన్ గాన్ని అని తిట్టుకుంటుంది. కానీ ఇంకో పక్క లిన్ కి మో ఇంట్లో తనుందేమో అని డౌట్ వచ్చి, కానీ తనెందుకు ఉంటుందిలే అని సర్ది చెప్పుకుంటాడు. అంతలో లూ వచ్చి అతని ఒళ్ళో కూర్చుంటుంది. ఈమె అతని గర్ల్ ఫ్రెండ్ అనమాట. నువ్వెందుకు ఆ మియాన్ గురించి ఆలోచిస్తున్నావు, తను చాలా బోర్ అండ్ ఓల్డ్ ఫ్యాషన్, నీకేం కావాలో నాకు మాత్రమే తెలుసు అని అతనితో రొమాన్స్ చేస్తూ దగ్గరకు తీసుకుంటుంది. నెక్స్ట్ డే కాలేజ్ లో మియాన్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చూసి తన బెస్ట్ ఫ్రెండ్ అంటుంది, ఏంటే రాత్రి బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు అని, ఏం మాట్లాడుతున్నావు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, అందుకే రాత్రంతా చదువుకున్నానని మియాన్ అబద్ధం చెప్తుంది. కానీ ఆమెకి మో గురించి, మో సైకోతత్వం గురించి ఆలోచించి చించి తనకి నిద్ర కూడా పట్టలేదన్నమాట. అప్పుడే ఒక డెలివరీ బాయ్ వచ్చి ఫ్లవర్స్ ఇస్తాడు. అందులో జస్ట్ ఒక 6 ఫ్లవర్స్ అండ్ ఒక నోట్ ఉంటుంది. మియాన్ ఆ నోట్ చూడగానే దాని మీద 6 అని రాసి ఉంటుంది. దానికి అర్థం ఇంకా 6 డేసే ఉన్నాయి, ఎంగేజ్మెంట్ త్వరగా క్యాన్సిల్ చేసుకో అని కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్తున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ అది చూసి, ఎవరే ఈ మిస్టర్ ఎం, నువ్వెందుకు అంత భయపడుతున్నావు అని అడిగితే మనసులో అనుకుంటుంది, ఆ సైకో మో కాక ఇంకెవరు ఉంటారులే అని. క్లాస్ అయిపోయాక మియాన్ తన డైరీలో రాసుకుంటుంది, తెలివైన అమ్మాయిలు ఎప్పుడు ప్రేమలో పడరు, నేను బాగా చదువుకుని కెరీర్ మీద ఫోకస్ చేస్తాను అని రాసుకుంటూ ఉంటుంది. కానీ పెద్ద తెలివి తక్కువది కాబట్టే ఫస్ట్ చచ్చిపోయి మళ్ళీ పుట్టింది. అంతలోనే మో వెనుక నుండి వచ్చి తన నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. నన్ను వాడుకొని ఇప్పుడు వదిలేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు.
అడుగుతాడు. నేను నిన్నెప్పుడు వాడుకున్నాను అని మియాన్ అంటే, అదేంటి అలా అంటావు? నువ్వు నా ఫస్ట్ కిస్ తీసుకున్నావు కదా! నమ్మకం లేకపోతే చూడు నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని ఒక ఫోటో చూపిస్తాడు. మియాన్ షాక్ అవుతుంది. వీడెప్పుడు ఈ ఫోటో తీసొచ్చాడురా బాబు అని. ఈ ఫోటో ఎప్పుడు తీసావు? వెంటనే డిలీట్ చెయ్యి. ఎవరైనా చూస్తే నా పరువు అన్నీ పోతాయి అని కంగారు పడుతుంటే మో నవ్వుతూ, ఎవడాడు చూసేది? నా ఫోన్‌ని టచ్ చేసే ధైర్యం ఎవ్వడికి లేదులే అని అంటాడు. ఆల్రెడీ 1 డే అయిపోయింది. ఇంకా 6 డేస్ మాత్రమే ఉంది. త్వరగా ఆ లిన్ గాడికి బ్రేకప్ చెప్పేయ్. లేకపోతే నా హెల్ప్ తీసుకో అని అంటాడు. కావాలంటే అడుక్కు తినైనా చస్తాను గానీ నీ హెల్ప్ మాత్రం నాకొద్దని మియాన్ అంటుంది. కానీ మనమో ఊరికే ఉంటాడా? కావాలని మియాన్ కాళ్ళని టచ్ చేస్తూ తనకి చాలా దగ్గరగా వస్తాడు. మియాన్ కోపంగా చూస్తున్నా కూడా ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ కిస్ జరుగుతుంది. ఏం చేయలేక అక్కడి నుంచి పరుగు తీస్తుంది. తర్వాత లిన్ వచ్చి నువ్వు ఈ అగ్రీమెంట్ మీద సంతకం చేస్తే మనం త్వరగా పెళ్లి చేసుకోవచ్చు అని మియాన్‌కి ఒక పేపర్ ఇస్తాడు. నాకు బిజినెస్ అర్థం కాదు లిన్. మా నాన్న అడిగి సంతకం చేస్తాను. 2 డేస్ టైం ఇవ్వు అని అంటుంది. మియాన్ వెంటనే తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి లిన్ నన్ను అస్సలు ప్రేమించట్లేదు. అతను జస్ట్ మన ఆస్తి కోసమే చూస్తున్నాడు. అతను ఒక నంబర్ 1 చీటర్. ప్లీజ్ ఈ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తూ సరే కానీ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేయడం అంత ఈజీ కాదు కదా అని అంటారు. కానీ ఇంకో పక్క మో మియాన్ గురించి ఆలోచిస్తూ ఆమెతో డేట్ చేయడానికి పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే అతని వీపు మీద కొన్ని రక్తపు మరకలు కనిపిస్తాయి. అంటే తనకేదో ప్రాబ్లం జరిగింది అని అర్థం అన్నమాట. మియాన్ లిన్ కి బుద్ధి చెప్పాలని ఒక పార్టీకి చాలా హాట్ గా రెడీ అయి వెళ్తుంది. అక్కడ మో కూడా ఉంటాడు. అతను మియాన్ ని చూసి కన్ను తిప్పుకోలేక వెంటనే మెసేజ్ చేస్తాడు. నువ్వు చాలా హాట్ గా ఉన్నావు మియాన్. ఇంత అందంతో నన్ను చంపేయాలి అనుకుంటున్నావా అని. మియాన్ షాక్ అవుతుంది. పాస్ట్ లైఫ్ లో మో ఈ పార్టీకి రాలేదు. నేను మళ్ళీ పుట్టడం వల్ల అన్ని మారిపోతున్నాయా ఏంటి? కొంపదీసి బటర్ఫ్లై ఎఫెక్ట్ జరుగుతుందా ఏంటి అని అనుకుంటుంది. అప్పుడే లిన్ మియాన్ భుజం మీద చెయ్యి వేయగానే అది చూస్తున్న మోకి పిచ్చి కోపం వస్తుంది. ఆ మురికి చేతుల్ని తన మీద నుండి తీసేయ్ అని వెంటనే మెసేజ్ చేస్తాడు. ఆ చేతుల్ని అతనే తీయడానికి మో కోపంగా లేచి నిలబడతాడు. అని అంతలోనే మియాన్ తీసేస్తుంది. లిన్ అతనికి డ్రింక్ ఆఫర్ చేస్తే మో తన సిగరెట్ ని అందులో పడేసి నేను డ్రింక్ చేయను. నిన్ను చూసి చాలా రోజులైంది. నేను ఇంకా నీకు గుర్తున్నానా అని అడుగుతాడు. అతని మాటలకి లిన్ దెబ్బకి భయపడి మిస్టర్ ప్రిన్స్ కి హలో చెప్పు మియాన్ అని అంటాడు. మియాన్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. మో అస్సలు తన చేతిని మాత్రం వదలడు. నీ చేతులేంటి చాలా చల్లగా ఉన్నాయి మియాన్. నీ కోసం కాఫీ తీసుకొస్తానుండు అని అంటాడు. అక్కడున్న అమ్మాయిలందరూ వామ్మో ఈ ప్రిన్స్ ఎంత జెంటిల్ గా ఉన్నాడు. ఏ అమ్మాయికి ఇతను మొగుడవుతాడో ఏమో అని ఒకటే జెలస్ ఫీల్ అవుతుంటారు. మియాన్ మనసులో వీడు జెంటిల్మెన్ ఏంటి? వీడొక ఓవర్ పొసెసివ్ సైకో. వీడి హ్యాండ్సమ్నెస్ చూసి మోసపోకండి అని తిట్టుకుంటుంది. లిన్ అండ్ లూ ఆ పార్టీ నుండి తప్పించుకొని వాష్రూమ్ వైపు వెళ్తుంటే మియాన్ వాళ్ళ వెనకాల వెళ్లి వాళ్ళిద్దరు రొమాన్స్ చేస్తున్న ఫోటోలు తీస్తుంది. వాళ్ళు తిరిగి వస్తుంటే మియాన్ వెళ్లిపోవాలని చూస్తుంది కానీ మో తనకు అడ్డుపడతాడు. తను మియాన్ ని పట్టుకొని గోడకు అదిం పెట్టేస్తాడు. ఎవరూ చూడకుండా తన్ని కోట్ తో కవర్ చేస్తూ రొమాన్స్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. దాంతో లిన్ అండ్ లూ అక్కడెవరూ లేరనుకుని వెళ్లిపోతారు. మియాన్ తన్ని వెంటనే పక్కకు నెట్టేసి నువ్వు జెంటిల్మెన్ అనుకున్నాను కానీ నువ్వొక రాక్షసుడివి అని తిడుతుంది. మో నవ్వుతూ నీ ఫియాన్సీ నిన్ను చీట్ చేస్తున్నాడు కదా, నన్ను వాడుకొని వాడి మీద రివెంజ్ తీర్చుకోకూడదా? వాడు నాకంటే హాట్ అండ్ హ్యాండ్సమ్ ఏం పెద్ద కాదు కదా అని అంటాడు. మియాన్ మనసులో తిట్టుకుంటుంది. వీడు చాలా బరి తెగించాడు. వీడిని ఎలాగైనా కంట్రోల్ చేయాలి అని. అప్పుడు మో ఏమంటాడంటే ఈ రాత్రి నిన్ను నేనే ఓదార్చాలి గుర్తుపెట్టుకో అని అనగానే మియాన్ కోపంతో నువ్వేం మాట్లాడుతున్నావు మో అని అంటే మో అంటాడు ఏం చేయను మియాన్, నీ ప్రేమలో పడిపోయాను. నిన్ను డేట్ చేయాలి అనుకుంటే నువ్వు నన్ను మళ్ళీ రిజెక్ట్ చేసావని అంటాడు. మియాన్ రొమాంటిక్ గా తన్ని కావాలని టచ్ చేస్తూ అయితే ఈ రాత్రి పుషప్స్ చేయడానికి రెడీగా ఉండు అని అంటుంది. మో నవ్వుతూ అయితే నాకు నీతోనే పుషప్స్ చేయాలని ఉంది అని చెప్పి తను ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. తన్ని బెడ్ మీద కూర్చోబెట్టి తన బ్లేజర్ తీసేస్తాడు. మో తనకి చాలా దగ్గరగా వస్తూ భయపడకు మియాన్, నేను చాలా స్లోగా చేస్తానులే అని అంటాడు. మియాన్ మనసులో స్లోగానా, నాకు తెలీదా ఏంటి? పాస్ట్ లైఫ్ లో ఎంత ఫాస్ట్ గా చేసేవాడువు. నీ సూపర్ పవర్ గురించి నాకు బాగా తెలుసు. ఫస్ట్ టైం చేసినప్పుడే నన్ను హాస్పిటల్ పాలు చేసావు అని అనుకుంటూ తిట్టుకుంటుంది. కానీ మో మాత్రం ఈసారి చాలా ప్రేమగా మియాన్ షూస్ తీసి రొమాన్స్ కి రెడీ అవుతుంటాడు. మియాన్ తెలివిగా ఫస్ట్ స్నానం చేసిరా మో అని అంటే అంత సీన్ లేదు. పాస్ట్ లైఫ్ లో కూడా ఇలాగే చెప్పి పారిపోయావు. మళ్ళీ అదే ప్లానా అని అడుగుతాడు. ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదని మియాన్ మళ్ళీ ఒక ప్లాన్ వేసి సరే ముందు మనం ఒక డ్రింక్ చేద్దాం అని చెప్పి 2 గ్లాసుల్లో డ్రింక్ తెస్తుంది. మో తాగకపోవడంతో ఒక గ్లాస్ తనే తాగేసి ఇంకోటి కూడా తనకే ఇస్తుంది. మో అది తాగగానే మత్తులోకి వెళ్లిపోతాడు. మో తన్ని భుజం మీద వేసుకొని సోఫా మీద పడేసి రొమాన్స్ చేయబోయి ఆ గ్లాస్ లో కలిపిన నిద్ర మాత్రల వల్ల స్పృహ తప్పి అక్కడే పడిపోతాడు. మియాన్ తన్ని పక్కకు నెట్టి ఒరే మోగా మనం ఒకరికొకరం సెట్ అవ్వము అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. బట్ మో మాత్రం స్పృహ తప్పిపోయి ఉండడు. ఆల్రెడీ మెలకులోనే ఉంటాడనమాట. నువ్వే నన్ను రెచ్చగొట్టావు మియాన్, ఇప్పుడు మధ్యలో పారిపోవడానికి నేను ఒప్పుకోను అని మనసులో అనుకుంటాడు. ఇంకోవైపు మియాన్ తన బెస్ట్ ఫ్రెండ్ తో ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్ ఫెంగ్ ని చూసి సిగ్గుపడుతుంటే నీకు ఫెంగ్ అంటే ఇష్టమా? ఒకవేళ ఇష్టమైతే వెళ్లి చెప్పొచ్చు కదా అని మియాన్ అంటుంది. అతను నాకంటే 1 ఇయర్ చిన్నోడు మియాన్, బాగుండదు అని ఫ్రెండ్ అంటుంది. మియాన్ లైబ్రరీ నుండి వస్తుంటే మో మళ్ళీ ఎదురవుతాడు. మియాన్ పారిపోవాలని చూస్తే తన్ని మళ్ళీ దగ్గరకు లాక్కుంటాడు. ఇంకా 5 డేస్ ఉంది మియాన్ గుర్తు పెట్టుకో అని గుర్తు చేస్తాడు. నేనేమైనా నీ ఖైదీనా? ఎప్పుడు ఇలా టార్చర్ చేస్తావు
అంటావేంటి అని మియాన్ అంటే మో రొమాంటిక్ గా నువ్వు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయట్లేదేంటి అని అడుగుతాడు. దానికి లిన్ అంత చెడ్డవాడేం కాదులే క్యాన్సిల్ చేయడానికి అని కావాలని అతన్ని రెచ్చగొడుతుంది. మో కోపంగా ఏంటి చెడ్డవాడు కాదా ఏంటి ఇప్పుడు వాడి సైడ్ సపోర్ట్ చేస్తున్నావా వాడొక చీటర్ అని అంటే ఇది బిజినెస్ మ్యారేజ్ మో ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు నీకు కూడా ఏదైనా గేమ్ ఆడాలని ఉంటే చెప్పు అని మియాన్ కావాలని చాలా క్లోజ్ గా వెళ్తుంది. మో తన టై పట్టుకొని మియాన్ కి దగ్గరగా లాక్కుంటాడు. తన కళ్ళజోడిని నోట్తో తీయబోతుంటే మియాన్ తన్ని పక్కకు నెట్టేస్తుంది. మో మియాన్ కళ్ళల్లోకి చాలా రొమాంటిక్ గా చూస్తూ మనం ఒకరికొకరం సెట్ అవ్వమని ఎవరు చెప్పారు మియాన్ నిన్న నైట్ నువ్వు నిద్ర మాత్రలు కలిపినా నేను పడుకోలేదు నీ కోసం యాక్టింగ్ చేశాను మరి ఈ రాత్రి ఎంజాయ్ చేద్దామా అని అడుగుతాడు. అతను మియాన్ చేయి పట్టుకొని తన చెస్ట్ మీద పెట్టుకుంటాడు. చెప్పు మియాన్ ఈ రోజన్నా మనం కంటిన్యూ చేద్దామా నిన్న సగంలో ఆపింది అని తనకి చాలా దగ్గరగా వచ్చి కిస్ చేయబోతుంటే బెస్ట్ ఫ్రెండ్ రావడం చూసి మియాన్ అతన్ని పక్కకు నెట్టేస్తుంది. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి మియాన్ భోజనాలకు వెళ్దాం పదా అని మోక్ కూడా చెప్తుంది. నువ్వు కూడా నీ ఫ్రెండ్ ఫెంగ్ ని తీసుకొని రావా అని. మో నవ్వుతూ నా ఫ్రెండ్ ఫెంగ్ మీద నీకేదో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని అడిగితే కాదు నాకు ఒక మోడల్ కావాలి వాడికి కొంచెం బాడీ చాలా ఉంది కదా అంత సన్నటి నడుము ఎవరికి ఉండదు అని బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. అది ఫెంగ్ వినేసి షాక్ అవుతాడు. మో నవ్వుతూ సరే సరేలే నేను వాడికి ఎలాగో చెప్పి కన్విన్స్ చేస్తాను నీ మోడల్ కోసం అని అంటే నువ్వు చాలా మంచోడి మో అందుకే మియాన్ నిన్ను లైక్ చేస్తుంది అని బెస్ట్ ఫ్రెండ్ అనేస్తుంది. మియాన్ షాక్ అయి నేనెప్పుడు చెప్పానే తల్లి ఇతని లైక్ చేస్తున్నానని నాకు పెద్ద పెంట పెట్టేటట్టున్నావు అని అరిస్తే బెస్ట్ ఫ్రెండ్ నవ్వుతూ నువ్వు ఈ మధ్య పదే పదే తన గురించి గుసగుసలాడుతున్నావు కనే నిద్రలో కూడా తన పేరే కలవరిస్తున్నావు అని చెప్పేసరికి మియాన్ తన నోరు మూసేస్తుంది. ఎందుకు కవర్ చేస్తున్నావు నా 2 చెవులతో నేను విన్నాను కావాలంటే రికార్డ్ చేసి ఇవ్వమంటావా అని బెస్ట్ ఫ్రెండ్ ఇంకా టీజ్ చేస్తుంటే అది విన్న మో నవ్వుతూ అవును ఈసారి మాత్రం నాకు రికార్డ్ చేసి ఇచ్చేయి అని అంటాడు. తర్వాత మియాన్ తన బెస్ట్ ఫ్రెండ్ అడుగుతుంది సడన్ గా హాట్ స్ప్రింగ్ కి వెళ్దామని ఎందుకు ప్లాన్ చేసావు అని. బెస్ట్ ఫ్రెండ్ మొహమాట పడుతూ మో నా కోసం ఫెంగ్ ని తీసుకొస్తున్నాడు కదా వాడి బాడీని దగ్గరగా చూసి పెయింటింగ్ వేయొచ్చు అని నాకు ఈ ఒక్క హెల్ప్ చేయవా అని అడిగేసరికి మియాన్ భయపడుతూ అమ్మో ఆ సైకోని మళ్ళీ నా వెనుక తిప్పుకోలేనే నేను రాను అని పారిపోవాలని చూస్తుంది. బెస్ట్ ఫ్రెండ్ షాక్ అయ్యి అదేంటి ఒకప్పుడు అతన్ని కలల రాకుమారుడు కదా చాలా జెంటిల్మెన్ అని చెప్పేదానివి కదా ఇప్పుడేని సడన్ గా సైకో అంటున్నావు కొంపదీసి నిన్న రాత్రి మీ మధ్య ఏమైనా జరిగిందా అతను బెడ్ మీద ఏమైనా డిఫరెంట్ పోస్టర్స్ ట్రై చేశాడా లేక వన్ నైట్ కే రౌండ్స్ మీద రౌండ్స్ వేసి నేను నిద్రపోకుండా హింసించాడా అని పచ్చిగా అడిగేస్తుంది. మియాన్ ఆన్సర్ చెప్పబోతుండగానే మో అక్కడికి వచ్చేస్తాడు. అంతా వినేసావా అని మియాన్ కంగారు పడుతుంటే నేను మాత్రమే కాదు ఫెంగ్ కూడా వినేశాడు అని మో చెప్తాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ సిగ్గుతో చచ్చిపోతూ మియాన్ ని మో మీదకి నెట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది. మియాన్ వెళ్లి మో మీద పడిపోతుందా. ఫెంగ్ మోని చూసి నవ్వుతూ బ్రో ఏంటి నీ స్టైల్ మార్చావు యూజువల్ గా నీ స్టైల్ ఇలా ఉండదు కదా అని అంటే మో అంటాడు దీన్ని జెంటిల్మెన్ స్టైల్ అంటారు బే గుర్తుపెట్టుకో ఇలానే బిహేవ్ చేయాలి అమ్మాయిలతో అని బిల్డప్ ఇస్తాడు. జెంటిల్మెన్నా లేక సైకోనా నీ అసలు రూపం తనకి తెలిస్తే ఏమవుతుందో అని భయం లేదా అని ఫెంగ్ అంటే నేను తనకి తెలియనివ్వనులే అని మో ధీమాగా చెప్తాడు. తర్వాత మో కావాలనే మియాన్ ముందు తన బట్టలు తీసేసి బాత్ టబ్ లో కూర్చుంటాడు. మియాన్ తన వైపు చూడడంతో ఏంటి నన్నలా దొంగచాటుగా చూస్తున్నావా అని అడుగుతాడు. ఆ లేదు నేను జస్ట్ బయట సీనరీ చూస్తున్నాను అని మియాన్ కవర్ చేస్తుంది. అంటే నీ దృష్టిలో నేను జస్ట్ సీనరీనా అని ఆమె చేయి పట్టుకొని టబ్ లోకి లాగేస్తాడు. తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని కిస్ చేయబోతుంటే మో ఏం చేస్తున్నావు అని మియాన్ అడుగుతుంది. నిన్ను నా బాడీ మీద కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నాను నాతో ఆట ఆడాలని లేదా అని మో రొమాంటిక్ గా అంటాడు. కానీ ఇక్కడ మో చాలా హ్యాపీగా ఒక డిఫరెంట్ పర్సన్ లా ఉండేసరికి మియాన్ మనసులో పాస్ట్ లైఫ్ లో మోకి ఇప్పటి మోకి చాలా తేడా ఉంది. మేబీ నేను ఇంకా ఇతనితో పడుకోలేదు కాబట్టి ఇలా ఉన్నాడా ఎందుకంటే పాస్ట్ లైఫ్ లో మో నాతో పాటే చనిపోయాడు నేను మళ్ళీ పుడితే తను కూడా పుట్టాడా అని చాలా డౌట్స్ వస్తుంటాయి ఆమెకి. ఆమె అలానే ఆలోచిస్తూ ఉంటే ఏమైంది మియాన్ నీకు ఆ ఆట ఎలా ఆడాలో తెలీదా నన్నే నేర్పించమంటావా అని మో అడిగితే ఆమె చేయి విడిపించుకుంటుంది. నువ్వు నన్ను చాలా గట్టిగా పట్టుకున్నావో నేను ఆడుతున్నట్టు లేదు నువ్వే నాతో ఆడుకుంటున్నట్టుంది అని అంటుంది. మో తన చేయి పట్టుకొని కిస్ చేస్తాడు. ఆమె వెళ్ళిపోతుంటే ప్లీజ్ మియాన్ నాతో ఉండు అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. సరే ఉంటాను కానీ నేను చెప్పినట్టు వింటావా నా ముందు నీ మోకాళ్ళ మీద కూర్చో అని మియాన్ తన పవర్ ని టెస్ట్ చేస్తుంది. మో ఒక్కసారిగా లేచి నిలబడ్డంతో ఆమె భయపడుతుంది. కానీ మో మెల్లగా ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుంటాడు. మియాన్ షాక్ అవుతుంది. నువ్వు ఒక గంధర్వ రాజ్యానికే రాజకుమారుడివి కదా నా ముందు ఇలా మోకాళ్ళ మీద కూర్చుంటున్నావా నీ పరువు పోదా. మో చాలా కూల్ గా పరువు గురించి నాకెందుకు నేను నిన్ను ఇష్టపడుతున్నాను కదా ఇక్కడ నీ ముందు లొంగకపోతే రేపు బెడ్ మీద ఎలాగో నీ ముందు లొంగాల్సిందే కదా అని
తన్ని టచ్ చేయబోవడంతో మియాన్ వాడి వేలిని కొరికి అక్కడి నుంచి పారిపోతుంది. మో వెనుక నుండి తన్ని పట్టేసుకుంటాడు. మనం ఇద్దరం అస్సలు సెట్ అవ్వము అని మియాన్ అంటే, ట్రై చేయకుండా సెట్ అవుతామో లేదో ఎలా తెలుస్తుంది అని మో అంటాడు. ఇంకా మియాన్ మనసులో టెన్షన్ పడుతుంది. వీడు ఎంత మారి నా మీద ప్రేమ చూపించినా అతని ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ మాత్రం అస్సలు పోదు అని భయపడుతూనే తిట్టుకుంటుంది. ఇంకా బయటికి వస్తూ ఫెంగ్ అను ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఇంకా రాలేదేంటి అని అడిగితే వాళ్ళిద్దరు పెయింటింగ్ లో బిజీగా ఉన్నారు మియాన్. పైగా నీ ఫ్రెండ్ ఫెంగ్ మీద కన్నేసింది. వాడు దొరికితే వదులుతుందా ఏంటి అని మో నవ్వుతాడు. ఎగ్జాక్ట్ గా అప్పుడే లిన్ అండ్ లో అటుగా రావడం చూసి మియాన్ గబుక్కుని కారులో దాక్కుంటుంది. లిన్ వచ్చి కారులో ఉన్న అమ్మాయి ఎవరు మో అని అడిగితే నా గర్ల్ ఫ్రెండ్ స్నానం చేసి అలసిపోయి పడుకుంది అని మో చెప్తాడు. లిన్ షాక్ అవుతాడు. నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా, మాకెందుకు చూపించట్లేదు అని అడుగుతాడు. మో కూడా తక్కువడా, మరి నువ్వేంటి ఈ అమ్మాయితో ఇక్కడికి వచ్చావు, నువ్వు ఈమెను డేటింగ్ చేస్తున్నావా అని అడుగుతాడు. లిన్ భయంతో కవర్ చేస్తూ నేను మియాన్ కి ప్రపోజ్ చేయాలి కదా, అందుకే తనకి ఏం ఇష్టమో ఏం ఇష్టం లేదో లూని అడుగుతున్నాను అని ఒక సుత్తి అబద్ధం చెప్తాడు. సరేలేరా నువ్వు నీ సుత్తి ముఖం అని చెప్పి మో కారులో వచ్చి కూర్చుంటాడు. మో కార్ స్టార్ట్ చేస్తూ నాకు చాలా ఆకలిగా ఉంది మియాన్, ఇంటికి వెళ్ళాక నీ చేతి వంట తినాలి, నీకు ఇంత హెల్ప్ చేశాను కదా నా కోసం ఆ మాత్రం చేయలేవా అని అడుగుతాడు. ఇంకా చేసేది ఏం లేక సరే కానీ కార్ ఫాస్ట్ గా పోనీ ఫస్ట్ అని చెప్తుంది. ఇంటికి రాగానే మియాన్ అతనికి నీళ్ళిస్తుంది. కానీ ఒక విషయం గుర్తొచ్చి షాక్ అవుతూ అసలు నేను నా అపార్ట్మెంట్ కి ఎప్పుడు తీసుకురాలేదు కదా, మరి ఫ్రిడ్జ్ ఎక్కడుందో నీకెలా తెలిసింది అని అడుగుతుంది. మో నవ్వుతూ నీ ఇల్లు ఏమైనా అంత పెద్ద కోట అనుకుంటున్నావా ఏంటి, కళ్ళెదురుగా ఉన్న ఫ్రిడ్జ్ కూడా కనిపించదా అని చెప్తాడు. ఇంకా మో వంట చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు నాతో వంట చేయిస్తావనుకుంటే నువ్వే నా కోసం వంట చేస్తున్నావేంటి అని మియాన్ అడిగితే మో ఏమంటాడంటే, ఎవరి మనసు అయినా గెలవాలంటే ముందు వాళ్ళ కడుపు నింపాలి, అందుకే నీ మనసు గెలుచుకోవడానికి నేనే వంట చేస్తున్నాను అని తన చేయి పట్టుకోబోతాడు. మియాన్ వెంటనే పక్కకు తప్పుకుంటుంది. యాక్చువల్ గా మో పాస్ట్ లైఫ్ లో ఆమెతోనే వంట చేయించేవాడు, కానీ ఇప్పుడు అతను వంట చేయడం చూసి అతను చాలా డిఫరెంట్ గా ఉన్నాడు అని మియాన్ అనుకుంటుంది. మో వంట చేసి పెడితే నువ్వు వంట చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు అని అడుగుతుంది. జస్ట్ 2 days బ్యాక్ టేస్ట్ చేసి చూడు ఫస్ట్ అని మో అంటే, తిని చూసి టేస్ట్ మరీ అంత దారుణంగా ఏం లేదులే అని మియాన్ మెచ్చుకుంటుంది. సరే ఇప్పుడు ఇది కూడా తిని చూడు అని ప్రేమగా తినిపించబోతాడు. మియాన్ మాత్రం నేను తింటానులే అని చెప్తుంది. నీకు నచ్చితే నీ కోసం రోజు వంట చేస్తాను అని మో ఆమె జుట్టును వెనక్కి సవరిస్తాడు. దానికి మియాన్ వీడి నిబ్బా శకల్ అని చెప్పి నర్వస్ అయిపోయి వాష్రూమ్ లోకి పారిపోతుంది. మో నవ్వుకుంటూ నాకు తెలుసు మియాన్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని తనలో తాను అనుకుంటాడు. అప్పుడే మియాన్ ఫోన్ మోగుతుంటే అతనే లిఫ్ట్ చేస్తాడు. హలో డాడ్ అని మో అనగానే మియాన్ వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. నా కూతురు ఎప్పుడు అబ్బాయిగా మారింది, లిన్ ఇష్టం లేకపోతే చెప్పాలి కదా, ఇలా జెండర్ మార్చుకోవడం ఏంటి అని కంగారు పడుతుంటాడు. నా కూతురు జెండర్ మార్చుకుందా, ఇప్పుడు నాకు కూతురు కాదా, కూతురుగాడున్నాడా అని గోల చేస్తుంది. మో నవ్వి నేను మియాన్ బాయ్ ఫ్రెండ్ ని అంకిల్, తను వాష్రూమ్ లో ఉంది అని చెప్పగానే వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. వాళ్ళు మియాన్ కి ఆల్రెడీ నిశ్చితార్థం అయింది కదా అని అంటే తెలుసు, అందుకే నేను తన సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ని అని మో చెప్తాడు. అది విన్న మియాన్ పరుగున వచ్చి ఫోన్ లాక్కుంటుంది. నా పేరెంట్స్ దగ్గర ఏం వాగావురా అని మోని తిట్టి, మమ్మీ అతను జస్ట్ జోక్ చేస్తున్నాడు, ఏది చెప్పినా సీరియస్ గా తీసుకోకండి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, అతను చాలా ఉన్నోడమ్మా, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు, నువ్వు మోని డేట్ చేస్తే ఆ లిన్ ఫ్యామిలీ నిమిషాల్లో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తుంది అని సలహా ఇస్తుంది. దానికి మియాన్ నమ్మకం ఏముంది మమ్మీ, వాడు నన్ను మోసం చేస్తే అని అంటే మో ఫ్యామిలీ మనకంటే వేల రెట్లు రిచ్, ఆ లిన్ కంటే మో చాలా హ్యాండ్సమ్, అసలు అతను నిన్ను మోసం చేసే ఛాన్సే లేదు, ఏమైనా కామెడీ చేస్తున్నావా ఏంటి, నీ బుర్ర ఎటుపోయింది, ఈ మాత్రం కూడా ఆలోచించలేవా అని వాళ్ళ మమ్మీ తిడుతుంది. మియాన్ ఇంకా ఏదో సాకు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మో వైపు తిరిగి తిండం అయిపోయింది కదా ఇక వెళ్ళొచ్చు అని మియాన్ అంటే, నన్ను వాడుకొని వదిలేస్తున్నావా, నువ్వు ఇంత క్రూయల్ ఎలా అయిపోయావు అని మో అంటాడు. నాకు రెస్ట్ కావాలి, ఫస్ట్ టైర్డ్ అయిపోయాను అని మియాన్ అంటే మో వెళ్ళబోయి ఆగుతాడు. మియాన్ ఆగు అని పిలవగానే అతను నవ్వుతూ తిరిగి వచ్చి తన్ని పట్టుకోబోతాడు. కానీ ఆమె తన్ని పక్కకు నెట్టేసి రేపటి నుంచి ఆ కౌంట్ డౌన్ మెసేజ్లు పంపకు అని వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ డే కాలేజ్ లో ఒక అబ్బాయి మియాన్ కి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మో వచ్చి మధ్యలో దూరి ఏంటి వీడు నిన్ను పడేయాలని చూస్తున్నాడా అని అడుగుతాడు. ఆ అబ్బాయి భయపడిపోయి నేనేం చేయలేదు అని అంటే మియాన్ కోపంతో నీకు వేరే పనేం లేదా, చదువుకుంటుంటే డిస్టర్బ్ చేయకు అని మోని తిడుతుంది. మో మాత్రం ఆ అబ్బాయి భుజం మీద చేయి వేసి నేను డిస్టర్బ్ చేయడం లేదు, వీటిని కలవడానికి వచ్చాను అని బయటికి తీసుకెళ్తాడు. మియాన్ మనసులో టెన్షన్ పడుతుంది. పాస్ట్ లైఫ్ లో మో చాలా డేంజరస్, ఏ అబ్బాయిని నా దగ్గరికి రానిచ్చేవాడు కాదు కదా, జలసితో రగిలిపోయేవాడు, ఇప్పుడు ఇతన్ని ఏం చేస్తాడో ఏమో అని అనుకుంటుంది. కానీ మో ఆ అబ్బాయికి ఏదో చెప్పి పంపించేస్తే మియాన్ అడుగుతుంది మో నిన్ను బెదిరించాడా అని. ఆ అబ్బాయి నవ్వుతూ లేదు నేను ఫారెన్ వెళ్లి చదువుకుంటాను అంటే మో తన కంపెనీలో హెల్ప్ చేస్తాను అని చెప్పారు. ప్రిన్స్ మో చాలా
చాలా మంచోడు మియాన్, నువ్వు అనవసరంగా అతన్ని ఇరికిస్తున్నావు అని వెళ్ళిపోతాడు. మియాన్ షాక్ అవుతుంది. ఓల్డ్ మో స్టైల్ ఇలా ఉండదే అని అనుకుంటుంది. మో వచ్చి పక్కన కూర్చొని, నాకు ఫినాన్షియల్ నాలెడ్జ్ కూడా ఉంది, కావాలంటే ఫినాన్స్ మీద డౌట్స్ అడుగు, నీకు మనసు పెట్టి చదువు చెప్తానని అంటాడు. సరే నువ్వు నాకు చదువు నేర్పుతున్నావు కదా, మరి నేనేం చేయగలను నీకు అని అడుగుతుంది. ఊరికే నేర్పించుకునేదేదో నేర్పించుకోవచ్చు కదా, మళ్ళీ ఏం చేయను అని అడుగుతుంది. నాకు కిస్ చేయడం ఎలాగో నువ్వే నేర్పించాలి అని మో రొమాంటిక్ గా అంటాడు. కానీ మియాన్కి ఏదో తేడా కొడుతుంది. అపార్ట్మెంట్ లో ఒక బొమ్మలో లైట్ వెలగడం చూసి చెక్ చేస్తే మో కెమెరా పెట్టి తన్ని వాచ్ చేస్తున్నాడని తెలుస్తుంది. మియాన్ అతన్ని బయటికి పిలిచి గట్టిగా తిడుతుంది. మో తన్ని వెనుక నుండి హగ్ చేసుకుంటే మియాన్ లాగి పెట్టి ఒకటిస్తుంది. నా అపార్ట్మెంట్ లో కెమెరా పెడతావా అని అరిస్తే, నేనే పెట్టానని నీకెలా తెలుసు అని మో అడుగుతాడు. నా రూమ్ లోకి నా పేరెంట్స్ కాకుండా నువ్వు ఒక్కడివే వచ్చావు అని మియాన్ అరుస్తుంది. ఆ హాట్ స్ప్రింగ్ ప్లాన్ కూడా నీదే కదా, కావాలనే నన్ను లిన్ తో చీట్ చేస్తున్నట్టు చూపించి బ్రేకప్ కోసం నీ దగ్గరికే వచ్చేలా స్కెచ్ వేసావు కదా అని అడుగుతుంది. మో నవ్వుతూ, నువ్వు ఇంత స్మార్ట్ అనుకోలేదే, నువ్వు ఇంతకు ముందు కూడా ఇంత స్మార్ట్ అయితే నిన్నెవరు వాడుకోగలరు, కానీ ఆమె కోప్పడుతుంటే కోపం వద్దు సారీ అని మో అంటుంటాడు. ఇకపై నన్ను ఇబ్బంది పెట్టకు, నాకు జెంటిల్ మ్యాన్ మెచ్యూర్ అబ్బాయిలంటే ఇష్టం, నువ్వు దానికి అస్సలు సెట్ కావు అని మియాన్ చెప్పేస్తుంటుంది. మో ఏమంటాడంటే, నేను సరిగ్గా అలాంటి వాన్నే, కావాలంటే ఎవరినైనా అడుగు అని అంటాడు. వరల్డ్ మొత్తం నిన్ను కోల్డ్ అండ్ హార్ట్లెస్ పర్సన్ అని పిలుస్తారు, నువ్వు కొండల మీద ఉండే అందమైన పువ్వు లాంటి వాడివి, దూరం నుండి చూడ్డానికే బాగుంటావు, టచ్ చేస్తే నీ ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి అని మియాన్ వెళ్ళిపోతుంటే మో వెనక నుడతాన్ని పట్టుకుంటాడు. నువ్వే మొదలు పెట్టావు మియాన్, నా మనసులో అలజడి రేపి ఇప్పుడు బాధ్యత తీసుకోనంటే ఎలా అని అంటాడు. దానికి మియాన్ కోపంతో బెదిరిస్తుంది. ఇప్పుడు గనక నన్ను వదలకపోతే ఇకపై నీ ముఖం కూడా చూడను అనగానే అతను వదిలేస్తాడు. మో వెళ్తుంటే తన ఫ్రెండ్ ఫెంగ్ షాక్ అవుతాడు. బ్రో నిన్నెవరు కొట్టారు అని అడిగితే మో తన బుగ్గని నిమురుకుంటూ, అది దెబ్బ కాదురా, అంతకు మించి అని నవ్వుతాడు. ఆ అమ్మాయి నిన్ను కొడితే నువ్వు నవ్వుతున్నావేంటి బ్రో, నీ డార్క్ పర్సనాలిటీ ఎక్కడికి పోయింది, ఈ పాటికల్లా తనని పంజరంలో బంధించేసి ఉంచాలి కదా, నువ్వు చాలా మారిపోయావు బ్రో అని ఫెంగ్ అంటే మో నవ్వుతూ, నన్ను అపార్థం చేసుకోకు ఫెంగ్, నేను చాలా జెంటిల్ మ్యాన్, చాలా కైండ్, ఎమోషనల్ గా చాలా స్టేబుల్ పర్సన్ తెలుసా అని బిల్డప్ ఇస్తాడు. ఫెంగ్ నవ్వుతూ, అబ్బచ్చా సరే మిస్టర్ జెంటిల్మెన్ కైండ్ ప్రిన్స్ మో, ఆ లిన్ గాడు రేపు తన హోటల్లో పార్టీ ఇస్తున్నాడు, అందరి ముందు మియాన్ని ప్రపోజ్ చేయాలనేదే వాడి ప్లాన్, దాని గురించి నీకేమన్నా తెలుసా అని అడుగుతాడు. మో సీరియస్ గా, ఇదెప్పుడు జరిగింది, పద వాడికి సినిమా చూపిద్దాం అని ఫిక్స్ అవుతాడు. తర్వాత మియాన్ ఇష్టం లేకపోయినా లిన్ తో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటుంది. ఈ వెధవ వెళ్లి ఆ లూతో కలిసి ఒకే రూమ్ లో పడుండొచ్చు కదా, నన్నెందుకు వదలట్లేదు అని మనసులో తిట్టుకుంటుంది. ఇంకా లిన్ ఏమంటాడంటే, మియాన్ మీ నాన్న ఇంకా కాంట్రాక్ట్ మీద సంతకం ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. మనం డేటింగ్ లో ఉన్నాం కదా లిన్, ఇప్పుడు మిగతా విషయాల గురించి ఎందుకు, ఎంజాయ్ చెయ్యి అని మియాన్ కవర్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా అప్పుడే మో ఎంట్రీ ఇస్తాడు. వాళ్ళని చూసి, ఓహో ఇక్కడ అదిరిపోయి డేట్ జరుగుతుందన్నమాట అని అనగానే మియాన్ అండ్ లిన్ షాక్ అవుతారు. లిన్ వినయంగా, మిస్టర్ ప్రిన్స్ మీరు కూడా మాతో కలిసి భోజనం చేయండి అని అడగడంతో మో వచ్చి మియాన్ పక్కనే కూర్చుంటాడు. లిన్ ఏమంటాడంటే, పోయినసారి మీ గర్ల్ ఫ్రెండ్ చూడలేకపోయాం ప్రిన్స్, ఈసారైనా చూసే ఛాన్స్ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం అని కాక పడుతుంటాడు. మో మియాన్ వైపు రొమాంటిక్ గా చూస్తూ, తను ప్రెసెంట్ ఇంట్లో ఉంది, తనకి చదువుకోవడం అంటే చాలా ఇష్టం, అందుకే బుక్స్ చదువుకుంటూ ఉంటుంది అని చెప్తూ టేబుల్ కింద నుండి మియాన్ కాల్ని టచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మియాన్ తన కాల్ని వెనక్కి లాక్కుంటుంటే మో, ఏంటి లిన్ హోటల్ అంతా బుక్ చేసా, మియాన్ కి ప్రపోజ్ చేద్దామనే ప్లానా అని అడిగేసరికి లిన్ కి షాక్ అవుతుంది. ఏదో కవర్ చేస్తూ, ఆ అదే నేను మియాన్ కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను అని అనగానే, అందరికి తెలిసిన దాన్ని సర్ప్రైజ్ అనరు లిన్, నెక్స్ట్ టైం బాగా ట్రై చేయి, ఈసారి పార్టీ నా తరపున, ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి అని మో అతని ముందు బిల్డప్ ఇస్తుంటాడు. లిన్ వాష్రూమ్ కి వెళ్ళగానే మో మియాన్ చేయి పట్టుకుంటాడు. వీడిని వదిలేసి నా దగ్గరికి రావచ్చు కదా మియాన్, నువ్వు ఒక్క సైగ చెయ్యి, ఈ గాడిదకి చుక్కలు చూపిస్తానని అంటాడు. మియాన్ తన చేయి విడిపించుకుంటుంది. తర్వాత పార్టీలో మియాన్ డ్రింక్ చేస్తుంటే మో ఆ వైన్ గ్లాస్ లాక్కొని తనకి జ్యూస్ ఇస్తాడు. అక్కడ ఉన్న అమ్మాయిలంతా, అబ్బో ప్రిన్స్ మోకి మియాన్ అంటే ఎంత కేరింగో, మేబీ లిన్ ఫియాన్సీ అని అలా చూసుకుంటున్నారా అని అనుకుంటారు. అప్పుడే లూ వచ్చి మో గురించి అడుగుతుంటే మియాన్ కావాలనే, ఏంటి లూ ప్రిన్స్ మీద మరిసిపడ్డావా, వాడు కొంచెం కోల్డ్ అండ్ బోల్డ్ గా ఉన్న మంచోడే, ఒకసారి ట్రై చేయి అని ఐడియా ఇస్తుంది. లిన్ అండ్ మో అక్కడికి రాగానే లూ కావాలని చిచ్చు పెడుతుంది. మిస్టర్ ప్రిన్స్ మియాన్ మిమ్మల్ని కోల్డ్ పర్సన్ అని అంటుంది అని చెప్తుంది. లిన్ కోపంగా, ప్రిన్స్ ని అలా అంటావా మియాన్ అని అరిస్తే మియాన్ రివర్స్ లో, నీ గురించి తను ఏమందో తెలుసా, నీకు లూకి మధ్య ఏదో నడుస్తోందని, మా ఎంగేజ్మెంట్ ఎలాగైనా క్యాన్సిల్ అవ్వాలని తను కోరుకుంటుందంట అని అంటుంది. మోకి కాలిపోతుంది. నా పేరు డైరెక్ట్ గా పిలవడానికి నీకెంత ధైర్యం, మియాన్ సరదాగా అనుండొచ్చు కానీ నువ్వెందుకు అలా అన్నావు, మర్యాదగా మియాన్ కి సారీ చెప్పు అని లూని అరిచేస్తాడు. అది సుస్సు పోసుకుంటుంది. వెంటనే సారీ చెప్తుంది. లిన్ పర్లేదులే మనమంతా ఫ్రెండ్స్ కదా, అంతా మామూలే అని సర్ది చెప్తాడు. మియాన్ అక్కడి నుంచి వెళ్తుంటే మో తన్ని పట్టుకొని దగ్గరకు లాక్కుంటాడు. వెనక నుండి తన్ని హగ్ చేసుకొని చెవి దగ్గర మెల్లగా కొరుకుతాడు. నీకు వేరే పనేం లేదమ్మో, ఇంత బరితెగింపు ఏంటి అని మియాన్ తిడుతుంది. నన్ను తిడితే నీకు బాగుంటే తిట్టు మియాన్, నేను ఎన్నైనా తిట్లు తినడానికి రెడీ నీ చేతిలో అని మో మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. బయట నుండి లిన్ డోర్ కొడుతూ, మియాన్ నువ్వు లోపల
లోపలున్నావా అని అడుగుతాడు. మియాన్‌కి చెమటలు పడతాయి. మో లిన్ చూస్తే ప్రాబ్లమ్ అవుతుంది ఆగు అని అంటుంటే మో అస్సలు వినకుండా తనని కిస్ చేస్తూనే ఉంటాడు. మియాన్ కోపంతో మో పెదవిని గట్టిగా కొరికేస్తుంది. లూ అందరిని తీసుకొని అక్కడికొస్తుంది. రూమ్ కార్డ్‌తో డోర్ తీసి చూసేసరికి లోపల మో ఒక్కడే కూర్చొని ఉంటాడు. నా రూమ్‌లోకి పర్మిషన్ లేకుండా రావడానికి నీకెంత ధైర్యం అని మో సీరియస్ అవుతాడు. లిన్ సుస్సు పోసుకొని లేదు ప్రిన్స్ నేను కొంచెం మత్తులో ఉన్నాను కదా మియాన్ మీ రూమ్ లో ఉందేమో అని పొరపడ్డాను సారీ అని అంటాడు. మియాన్ వెనుక నుండి మెల్లగా వస్తుంది. మియాన్ కోపంగా నువ్వు నన్ను ఇరికించడానికే వచ్చావురా బాబు నా డబ్బులు నాకు ఇచ్చేయి అని మోని అంటుంది. సరిగ్గా అప్పుడే స్క్రీన్ మీద లిన్ అండ్ లు రొమాన్స్ చేసుకుంటున్న ఫోటోలు ప్లే అవుతాయి. అప్పుడు అందరికీ అర్థమవుతుంది వీళ్ళిద్దరు కలిసి మియాన్ని చీట్ చేస్తున్నారని. మో నవ్వుతుంటే మియాన్ కు అర్థమవుతుంది ఇదంతా అతని పనే అని. మియాన్ లూ మీద సీరియస్ గా నేను నా ఫ్రెండ్ అనుకున్నానే నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావా? మియాన్ వెంటనే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతుంది. లిన్ తన వెనకాల పడి బ్రతిమలాడుతుంటే మో అడ్డుపడతాడు. ఇక మీకు బ్రేకప్ అయిపోయింది కదా వెనకాల పడి ప్రయోజనం ఏంటి అని అంటాడు. మియాన్ వాళ్ళిద్దరు తిట్టుకోవడం చూస్తూ ఉంటుంది. మో మియాన్ దగ్గరకు వచ్చి చూసావా నీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడం నాకు చిటికలో పని అని అంటాడు. అబచ్చా నీ హెల్ప్ లేకపోయినా నా దగ్గర బొచ్చడు ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఒక్కదానే మేనేజ్ చేసేదాన్ని అని మియాన్ అంటుంది. దానికి మో మరి ఇప్పుడైనా చెప్పు నేను లిన్ కంటే 1000 రెట్లు బెటర్ కదా అని అనగానే ఒకవేళ నువ్వు కూడా నన్ను ఇలానే టార్చర్ చేస్తే అని మియాన్ అడుగుతుంది. నేను నిన్నెందుకు టార్చర్ చేస్తాను మియాన్ నేను ఎప్పుడు నీ మాటే వింటాను కావాలంటే ట్రై చెయ్యి అని మో అంటాడు. మన మధ్య ఎలాంటి ఛాన్స్ లేదు మో అని మియాన్ వెళ్ళిపోతుంటే మో మళ్ళీ తన నడుము పట్టుకొని గట్టిగా తన వైపు లాక్కుంటాడు. నువ్వే నా మనసుని గెలికి పాడేశావు ఇప్పుడు నా బాధ్యత కూడా నీదే అని రొమాంటిక్ గా అంటాడు. ఆ నెక్స్ట్ డే లిన్ వాళ్ళ అమ్మని తీసుకొని మియాన్ ఇంటికి వస్తాడు. మియాన్ పేరెంట్స్ ని బ్రతిమలాడి ఎలాగైనా ఎంగేజ్మెంట్ మళ్ళీ సెట్ చేయాలని చూస్తారనమాట. అతను మళ్ళీ ఛాన్స్ అడుగుతుండగా సరిగ్గా అప్పుడే అందరి ఫోన్లలోకి ఒక ఆన్లైన్ పోస్ట్ వస్తుంది. ఆ వీడియోలో లిన్ ఏమంటుంటాడంటే నేను మియాన్ని అస్సలు ప్రేమించట్లేదు ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటున్నాను పెళ్ళయ్యాక తన్ని నువ్వేం చేసుకున్నా నాకు అనవసరం అని లూతో చెప్తుంటాడు. ఆ మాటలు విని అందరూ షాక్ అవుతారు. మియాన్ కి ఇది ముందే తెలిసిన తెలియని దానిలా నటిస్తూ ఉంటుందన్నమాట. లిన్ నువ్వింత నీచమైన వాడివా నిన్నెంతగా నమ్మాన్రా అని ఏడుస్తున్నట్టు డ్రామా చేస్తుంది. మియాన్ పేరెంట్స్ కి ఒళ్ళు మండిపోయి అక్కడ నుంచి తరిమేస్తారు. లిన్ వెళ్లిపోయాక వాళ్ళ నాన్న అమ్మయ్య ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది ఇలాంటి విధవకి నా కూతురు దొరకపోవడం మంచిదైంది అని ఊపిరి పీల్చుకుంటాడు. మియాన్ ఏమో డాడ్ నేను ఫారెన్ వెళ్లి చదువుకుంటాను అప్పుడే నేను మన కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి రెడీ అవుతాను అని చెప్తుంది. మరి మోతో రిలేషన్ ఏంటి అని మమ్మీ అడిగితే అబ్బే వాడు జస్ట్ టైం పాస్ మమ్మీ నాకు మగాళ్ళ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఓన్లీ కెరియర్ అని బిల్డప్ ఇస్తుంది. మియాన్ పేరెంట్స్ కూడా సరే అంటారు. ఆ తర్వాత మియాన్ తన అపార్ట్మెంట్ కి వెళ్లేసరికి అక్కడ అప్పటికే మో కూర్చొని ఉంటాడు. కంగ్రాచులేషన్స్ మియాన్ నీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది కదా అని విష్ చేస్తాడు. అతను ఆమెను దగ్గరకు లాక్కొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. మియాన్ గ్లాస్ లో నీళ్లు పోయిపోతుంటే మో ఆమెను గట్టిగా తన ఒళ్ళోకి లాక్కొని కూర్చోబెట్టుకుంటాడు. నీలో అసలు ఏం మత్తుందో ఏంటో నా మీద నాకే కంట్రోల్ ఉండట్లేదు మియాన్ అని అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ అంటే మియాన్ అతన్ని దూరం నెట్టి నా బ్రేకప్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి షాంపెన్ తాగుతున్నాను నీకేం మత్తెక్కింది అని అడుగుతుంది. మో ఆమె చేయి పట్టుకొని ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది కదా మరి నాతో ప్యాచప్ ఎప్పుడు అని ఆమె అరచేతి మీద కిస్ చేస్తాడు. మియాన్ విదిల్చుకుంటుంటే అతను ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు. వెంటనే వాళ్ళ రిలేషన్షిప్ ని అందరికి అనౌన్స్ చేద్దామని అంటాడు. మియాన్ అతన్ని పక్కకు నెట్టేసి చప్పులు లేసి నిలబడుతుంది. నాకు కడుపు నొప్పిగా ఉంది మో అని సాక్ చెప్తే హాస్పిటల్ కి వెళ్దామా అని అతను కంగారు పడతాడు. లేదు లేదు నాకు జస్ట్ పీరియడ్స్ వస్తున్నాయి అని మియాన్ చెప్తుంది. మో ఆమెను ఎత్తుకొని డైరెక్ట్ బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. పీరియడ్స్ టైంలో డ్రింక్ చేయకూడదు మియాన్ అందుకే నొప్పి వస్తుందేమో తాగినందుకు అని చెప్పి ఆమెకు సూప్ తాపిస్తాడు. మియాన్ అది తాగి నువ్వు వెళ్ళి ఇంకా నేను పడుకుంటాను అని కళ్ళు మూసుకుంటుంది. కానీ మో అక్కడే కూర్చొని ఆమె కడుపు మీద మెల్లగా మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మియాన్ షాక్ అవుతుంది. పాస్ట్ లైఫ్ లో మో పీరియడ్స్ టైంలో కూడా ఆమెతో బలవంతంగా రొమాన్స్ చేసేవాడనమాట. కానీ ఇప్పుడు ఇంత కేరింగ్ గా చూసుకోవడం చూసి ఆమె అసలు నమ్మలేకపోతుంది. స్టమక్ లో హాయిగా అనిపించి ఆమె నిద్రలోకి జారుకుంటుందా అప్పుడు మో ఆమె మీదికి దుప్పటి కప్పి నిన్ను పెళ్లి చేసుకునే అర్హత ఈ లోకంలో నాకు మాత్రమే ఉంది మర్యాదగా బుద్ధి తెచ్చుకొని నాతో ఉండు లేకపోతే నా పిచ్చి ఎక్కడికి ఎక్కుతుందో తెలీదు అని తన నుదిటి పైన కిస్ చేసి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే ఉదయం మో కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే అతన్ని చూస్తున్న మియాన్ కంట్రోల్ కంట్రోల్ మియాన్ వీడందానికి నువ్వు అస్సలు కరిగిపోకూడదు అని తనలో తాను అనుకుంటూ బయటికి వెళ్ళబోతుంది. ఆమెను చూసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు అని పిలుస్తాడు. మియాన్ ఆగి లిన్ నుంచి తప్పించుకోవడానికి మాత్రమే నేను నిన్ను వాడుకున్నాను నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. మో ఆమెకి చాలా క్లోజ్ గా వచ్చి నన్ను వాడుకున్నావా అంటే నేను నీకు జస్ట్ ఒక టూర్ లా కనిపిస్తున్నానా నీకు నా గురించి భయం కూడా లేదా మియాన్ అని సీరియస్ అవుతాడు. మియాన్ భయంతో వెనక్కి వెళ్తూ పాస్ట్ లైఫ్ ని గుర్తు చేసుకుంటుంది. మో తన్ని ఇలాగే బంధించి రొమాన్స్ చేసేవాడు అనమాట. వద్దు మో ప్లీజ్ నన్ను ఇలా బంధించకు నేను నీ బొమ్మని కాదు అని మియాన్ ప్రెజెంట్ లో ఒకటే ఏడుస్తుంది. మో షాక్ అయ్యి నేను నిన్నెప్పుడు బంధించాను మియాన్ నన్ను చూసి ఎవరినో అనుకుంటున్నావా ఏంటి నీకు ఇష్టం లేకుండా నేను ఏది చెయ్యనులే అని ప్రామిస్ చేస్తాడు. తర్వాత మియాన్ తన ఫ్రెండ్ తో బయటకు వెళ్తుంది. ఫ్రెండ్ వాష్రూమ్ కి వెళ్ళగానే లిన్ గాడ్ వచ్చి మియాన్ కి మత్తు ఇచ్చేసి తీసుకెళ్లాలని చూస్తాడు. సరిగ్గా అప్పుడే మో ఎంట్రీ
ఇచ్చి వాడి చేయి పట్టుకుంటాడు. మియాన్ చేతిలోని గ్లాస్ ముక్కతోనే లిన్ తల మీద కొట్టడంతో వాడు అక్కడే పడిపోతాడు. మియాన్ ఎత్తుకొని ఇంటికి తెచ్చి బెడ్ మీద కూర్చోబెడతాడు. ఆమె షూస్ తీస్తుంటే మియాన్ మత్తులో తన కాలిని తల మీద పెట్టేసి నాకు హెల్ప్ చేయి ప్లీజ్ అని అడుగుతుంది. నువ్వు కొంచెం సేపు వెయిట్ చేయి, డాక్టర్ వస్తారని అంటే ఆమె తనని టచ్ చేస్తూ నువ్వెందుకు హెల్ప్ చేయవు, నన్ను కిస్ చేయి ఇప్పుడే ఇక్కడే అని రెచ్చగొడుతుంది. మొహం తిప్పుకుంటుంటే ఏంటి నీకు చేత కాదా అని మియాన్ అడుగుతుంది. ఆమె చెయ్యి పట్టుకొని నువ్వు మత్తులో ఉన్నావు మియాన్, రేపు పొద్దున్న లేచాక నేను నిన్ను వాడుకున్నానని బాధపడతావు అని ఎంత చెప్తున్నా అలా ఏం జరగదు, ప్లీజ్ ఈ ఒక్కసారి నన్ను కాపాడు అని ఆమె మీదకి ఎక్కి కూర్చుంటుంది. అతని షర్ట్ బటన్స్ విప్పి మెడ మీద కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కంట్రోల్ తప్పుతుంటే నేను చాలా పద్ధతైన వాడిని మియాన్, నువ్వు నన్ను వాడుకొని రేపు బాధ్యత తీసుకోకపోతే నా పరిస్థితి ఏంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ పెడతాడు. మియాన్ మాత్రం నవ్వుతూ అంత సీన్ లేదులే, నేను వేరే ఎవరినైనా వెతుక్కుంటాను అని వెళ్తుంటే ఆమె నడుం పట్టుకుని మళ్ళీ లాక్కుంటాడు. నన్ను ఒక్కసారి హస్బెండ్ అని పిలు మియాన్ అని అడుగుతాడు. మియాన్ నవ్వుతూ హస్బెండ్ అని పిలిస్తే హెల్ప్ చేస్తావా అని టై పట్టుకుని గట్టిగా తన వైపు లాక్కుంటుంది. ఆ దెబ్బకి ఆమె మీదకు వంగాల్సి వస్తుంది. మియాన్ అతని బెల్ట్ తీసి అతని చేతులు కట్టేసి రొమాన్స్ స్టార్ట్ చేస్తుంది. దాంతో ఇద్దరు ఆ నైట్ ఒకరికొకరు ఒకటవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా చండాలంగా ఉంటుంది. మియాన్ నిద్ర లేచి చూసేసరికి పక్కనే కూర్చుని ఉంటాడు. నిన్న జరిగింది ఒక జస్ట్ యాక్సిడెంట్ మాత్రమే, నువ్వు లైట్ తీసుకో అని మియాన్ అంటే వాడు మూతి ముడుచుకుంటాడు. అప్పుడు మియాన్ ఇది నాకు కూడా ఫస్ట్ టైమే, నీకేం నష్టం లేదు కదా అని ఒక $1 million కార్డ్ ఇచ్చి సెటిల్ అయిపోయింది అని చెప్తుంది. షాక్ అయ్యి నన్నేమన్నా కాల్ గర్ల్ అనుకుంటున్నావా ఏంటి అని అంటే అబ్బా కాదు, నిన్న రాత్రి నువ్వు నాకు చాలా సర్వ్ చేసావు కదా దానికి ఇది థ్యాంక్స్ ఫీజ్ అని మియాన్ అంటుంది. నవ్వుతూ నిన్న రాత్రి మాత్రం నన్ను హస్బెండ్ హస్బెండ్ అని పిలుస్తూ తెగ ప్రాధేయపడ్డావు, నా ఫస్ట్ టైం కేవలం నా పెళ్ళానికి అని ముందే చెప్పాను, మరి పెళ్ళెప్పుడు అని వెంటనే పెళ్లి గురించి అడిగేస్తాడు. మియాన్ నాటకం ఆడుతూ నాకేం గుర్తులేదే అని అంటుంది. కానీ మనము తక్కువడా, పర్లేదులే నీకు గుర్తు లేకపోతే ఏముంది, రాత్రి నువ్వు నాతో ఏమేం చేసావో నా దగ్గర ఒక వీడియో ఉంది అని అనగానే మియాన్ షాక్ అయి ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. అలా చేసే ప్రాసెస్ లో అతని ఒళ్ళోనే పడుతుంది. ఆమెను గట్టిగా పట్టుకొని ఏంటి మళ్ళీ కంటిన్యూ చేద్దామా, ఎలాగూ నా ఫస్ట్ టైం తీసేసుకున్నావు, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే అని మళ్ళీ రొమాంటిక్ గా అంటాడు. దానికి మియాన్ నేను తీసుకోను అంటే ఏం చేస్తావు అంటే చేసేదేముంది, నువ్వు నాకు నేను నీకు లైఫ్ లాంగ్ సేవ చేసుకోవాల్సిందే అని తేల్చి చెప్పేస్తాడు. చివరికి మియాన్ ఒప్పుకుంటుంది. సరే మనం ఒకసారి ట్రై చేద్దాం, కానీ మన రిలేషన్షిప్ ఎవరికి తెలియకూడదు అని కండిషన్ పెడుతుంది. ఎందుకు, నన్ను మొగుడుగా చెప్పుకోవడానికి నీకేమన్నా ప్రాబ్లమా అని అంటే మియాన్ అతని మెడలో చేతులు వేసి ఆ విషయంలో నువ్వు తోపువని నాకు తెలుసులే, కానీ ఇప్పుడే కదా లిన్తో నా బ్రేకప్ అయిపోయింది, ఎవరికన్నా తెలిస్తే ఏమన్నా అనుకుంటారు అని మేనేజ్ చేస్తుంది. సరే మరి పెళ్ళి ఎప్పుడు అని మళ్ళీ అడుగుతాడు. ఆ పెళ్ళి అయ్యాక ఆలోచిద్దాంలే అని మియాన్ తప్పించుకుంటుంది. కానీ ఆమెను సోఫా మీద పడేసి కిస్ చేయబోతుంటే నాకు అక్కడ నొప్పిగా ఉంది అని కిందకి సైగ చేస్తుంది. కంగారుగా మెడిసిన్ తీసుకురానా అని అడిగితే తీసుకురా, కానీ వచ్చేటప్పుడు ఆ ప్యాకెట్స్ కూడా తీసుకురా అని అంటుంది. కావాలనే వెటకారంగా ఏం ప్యాకెట్స్ అని అడిగితే నీకు అర్థమైందని నాకు తెలుసు, ఓవర్ యాక్షన్ చెయ్యకు అని మియాన్ అంటుంది. ఆ ప్యాకెట్స్ ఏంటంటే ప్రొటెక్షన్ అన్నమాట. దానికి అంటే నీకు పిల్లలు వద్దా అని అడుగుతాడు. మియాన్ సీరియస్ అవుతూ నేను ఇంకా కాలేజ్ చదువుతున్నాను నాయన, ఇప్పుడు నేను డేట్ చేస్తున్నాను కదా అని కాలేజ్ వెళ్లకుండా నీ పంజరంలో బందీ అయిపోయి నీకు పిల్లల్ని కనే మిషన్ లా మారిపోవాలా ఏంటి అని అనగానే వినయంగా అబ్బే లేదు మియాన్, నువ్వేది చెప్తే అదే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో మియాన్ కి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను అని షాక్ ఇస్తుంది. కోపంతో నన్ను ఫూల్ ని చేస్తున్నావా అనగానే ఏంటి ఏంటి నాకు వినపడట్లేదు, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది అని ఫోన్ కట్ చేస్తుంది. కానీ మనసులో బాధపడుతుంది, ఇక మనం ఎప్పటికీ కలుసుకోలేం బాయ్ అని. ఇక్కడ కోపంతో రగిలిపోతుంటే ఫెంగ్ వచ్చి బ్రో మియాన్ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, తను కావాలని 4 కంట్రీస్ కి టికెట్ బుక్ చేసుకుంది, ఇప్పుడు ఏ దేశంలో ఉందని వెతుకుతావని అడుగుతాడు. నవ్వుతూ నన్ను తప్పించుకోవడానికి ఇంత దూరం ఆలోచించిందా, పాపం నన్ను చాలా తక్కువ అంచనా వేసింది అని అంటాడు. మియాన్ ఫారెన్ చేరుకొని మియాన్ కి మళ్ళీ జ్ఞాపకాలు గుర్తొస్తాయన్నమాట. అసలు వాడి గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నానని తన్ని తాను తిట్టుకుంటుంది. ఫారెన్ లో మియాన్ తన బెస్ట్ ఫ్రెండ్ కాన్సర్ట్ కి వెళ్తుంది. అక్కడ ఒక అబ్బాయి వచ్చి తనకి ప్రపోజ్ చేస్తే మియాన్ రిజెక్ట్ చేస్తుంది. అప్పుడే పక్క నుండి ఒక కారు వెళ్తుంటే అందులో ఉన్నది మోలా అనిపించింది ఏంటి అని భయపడి తన బెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడుగుతుంది. బెస్ట్ ఫ్రెండ్ ఒక ఫోటో పంపిస్తుంది. అందులో అక్కడే ఉన్నట్లు ఉంటుంది, కానీ నిజానికి అది కజిన్. లాగా నటిస్తూ అందరినీ నమ్మిస్తుంటాడనమాట. మియాన్ రోడ్ మీద వెళ్తుంటే ఎవరో తనని కిడ్నాప్ చేసి కళ్ళకు గంతలు కట్టి చేతులు కట్టేసి ఒక గదిలోకి తీసుకెళ్తారు. ఎదురుగా కూర్చొని పేపర్స్ చూస్తుంటాడు. ఎవరు నువ్వు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు, డబ్బులు కావాలంటే ఇస్తాను అని మియాన్ అరుస్తుంది. తనకి చాలా దగ్గరగా వస్తుంటే నన్ను టచ్ చేయకు, నాకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు, వాడికి తెలిస్తే నిన్ను నరికేస్తాడు అని బెదిరిస్తుంది. నవ్వి తన్ని వదిలేస్తాడు. బయట ఫెంగ్ అడుగుతాడు, బ్రో అంత త్వరగా వచ్చేసావంటి, తన కోసం ఫ్లవర్స్ తో స్పెషల్ పంజరం తయారు చేయించావు కదా, మరి ఎందుకు వదిలేసావని అడిగితే తను నన్ను హస్బెండ్ అని ఒప్పుకుంది కదా ఫెంగ్, కోపంలో నన్ను ఇష్టం లేదన్నా లోపల మాత్రం తనకి నేనే హస్బెండ్ ని అని హ్యాపీ అయిపోతాడు. తర్వాత ఒక మెడిసిన్ కలిపిన
పెట్టిన డ్రింక్ మియాన్ కి తాపించి కిస్ చేస్తాడు. మియాన్ నిద్రలేచి చూసేసరికి తన గదిలోనే ఉంటుంది. అదంతా కలనా, మరి నా మెడ మీద ఈ లవ్ బైట్స్ ఏంటి అని డౌట్ వస్తుంది ఆమెకి. అప్పుడే మో వెళ్తుండడం చూసి వీడిక్కడికి కూడా వచ్చాడా, వామ్మో నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడా ఏంటి అని భయపడి పరుగు తీస్తుంది. దారిలో ఒక దొంగ వచ్చి మియాన్ పర్స్ అండ్ ఫోన్ లాక్కుంటాడు. మియాన్ దొంగ దొంగ అని అరుస్తుంటే ఎదురుగా ఒక బైకర్ వచ్చి ఆగుతాడు. హెల్మెట్ తీసి చూస్తే అది మో. మియాన్ షాక్. నువ్విక్కడ ఏం చేస్తున్నావు మో అని అడిగితే, ఏంటి నేను ఉండకూడదా అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అప్పుడు మియాన్ సరే కానీ నా పర్స్ దొంగలించారు, అందులో నా ఫోన్ కూడా ఉంది, ప్లీజ్ హెల్ప్ చేయని అడిగితే, నన్ను వదిలేసి వచ్చిందానివి ఇప్పుడు నన్నే సాయం అడుగుతున్నావా అని మో ఎత్తి పొడుస్తాడు. సరేలే కానీ కొంచెం డబ్బులు ఇవ్వు, నాకు డబ్బులు కావాలి అని మియాన్ అడిగితే, నేను కేవలం నా వైఫ్ కి మాత్రమే డబ్బులు ఇస్తాను అని కండిషన్ పెడతాడు. మరి ఫ్రెండ్ కి ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఇస్తావు కదా అని మియాన్ అంటుంది. వాడు అబ్బాయి కాబట్టి ఇస్తాను, అమ్మాయిల్లో మాత్రం కేవలం నా పెళ్ళానికే ఇస్తాను అని మొండికేస్తాడు. నీ ఫోన్ ఇవ్వు, మా క్లాస్మేట్ కి కాల్ చేయాలని అడిగితే ఫోన్ కూడా ఇవ్వడు. నువ్వు అసలు జెంటిల్ మ్యాన్ వేనా అని మియాన్ అడిగితే, నన్ను ఇష్టపడిన దానికోసం నేనెందుకు జెంటిల్ మ్యాన్ అవ్వాలి, అయినా మనం ఒకరికొకరం తెలుసు కదా అని సాయం చేయమంటావా, నేను నా భార్యను మాత్రమే బాగా చూసుకుంటాను, నువ్వేమన్నా నా భార్యవా ఏంటి అని నిలదీస్తాడు. మియాన్ కోపంగా క్లాప్స్ కొడుతూ, సరే నీ దగ్గర డబ్బులు లేవు, ఫోన్ లేదు, ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి అని విసుక్కుంటుంది. ఎందుకంటే ఆ కంట్రీలో రాత్రిపూట తిరగడం చాలా డేంజరస్ అని తనకి బాగా తెలుసు. మియాన్ వెనక్కి తిరిగి, అయితే నా పర్స్ కూడా నీ వల్లే దొంగతనం జరిగిందేమో, నన్ను ఏడిపించడానికి నువ్వు ఎవరితో నేను చేయించుంటావు అని నిందిస్తుంది. మో నవ్వుతూ, అయితే పోలీసులను పిలిచి నన్ను అరెస్ట్ చేయించు అని సవాల్ విసురుతాడు. మియాన్ కోపంగా ఉన్నా కూడా చివరికి, సరేమో నిన్ను కలవకుండా పారిపోయి వచ్చినందుకు సారీ, కానీ నువ్వు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండొచ్చు కదా అని అంటుంది. అతను ఏమంటాడంటే, అసలు రెస్పాన్స్ గురించి మాట్లాడాలంటే ముందు నువ్వు నా పట్ల రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని అంటాడు. మియాన్ షాక్ అయి, నేను నీ పట్ల రెస్పాన్సిబుల్ తీసుకోవడం ఏంటి అని అడుగుతుంది. నిన్ను చూస్తే నేను కంట్రోల్ తప్పిపోతున్నాను మియాన్, నీ ప్రేమలో పడిపోయాను, అయినా సరే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను, నువ్వేమో నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పి నా వాల్యుబుల్ ఫస్ట్ టైం ని తీసేసుకొని వాడుకుని వదిలేసి పారిపోయావు. నా పరువు అంతా తీసేసి ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ లేదు, కడదు గుడ్డు బందరు లడ్డు అంటే ఎలా, నా పెళ్ళానికి నేనేమని సమాధానం చెప్పుకోవాలి అని అరుస్తాడు. మియాన్ కోపంతో, ఓహోహో హోల్డాన్, మరీ ఓవర్ చేయకు అని అంటుంది. నేను చాలా పద్ధతైన వాడిని మియాన్, సరేరా నేను ఇంటికి తీసుకెళ్తాను, నేను ఇలా వదిలేయలేను కదా అని అంటాడు. దానికి మియాన్, అబ్బచ్చా అస్సలు అవసరం లేదు, నాకు కొంచెం అప్పు ఇచ్చాలు అని ఎంత అడిగినా అతను వినకుండా మో తన్ని ఇంటికి తీసుకెళ్తాడు. మియాన్ కోపంగా, నేను ఇక్కడ ఉండను, నీ గెస్ట్ రూమ్ లోనే ఉంటాను, నా బ్యాగ్ తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా ఫోన్ అండ్ ఐడి కార్డ్ ఇచ్చేసి అని అడుగుతుంది. మో చాలా కూల్ గా, అసలు నేను దొంగతనం చేశానని నీకెవరు చెప్పారని అడిగితే, నాకు తెలుసు మో, ఇప్పుడు నేనేం చేయాలి నా పర్స్ నాకు ఇవ్వాలంటే అని అనగానే, నాకేం కావాలో నీకు తెలుసు కదా అని ఆమెను గట్టిగా తన ఒళ్ళోకి లాక్కొని కూర్చోబెట్టుకుంటాడు. నాకు నువ్వు కావాలి మియాన్ అని రొమాంటిక్ గా ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. మియాన్ తన వేలుతో అతన్ని గెలుకుతుంటే ఆ వేలిని తన నోటితో పట్టుకొని మో రొమాన్స్ చేయబోతాడు. అప్పుడు మియాన్ అతని చేయిని గట్టిగా పట్టుకొని తన వైపు లాక్కొని, నువ్వు నా పప్పిలా ఉంటేనే నీకు నాతో ఉండే ఛాన్స్ ఇస్తాను అని కండిషన్ పెడుతుంది. మో వెంటనే సరే అనగానే మియాన్ షాక్ అయి చప్పును లేసి నిలబడుతుంది. నీకేమైనా పిచ్చి ఎక్కిందామో, నిజంగా పప్పి అవుతావా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఇంత ఇన్సల్ట్ చేస్తున్నా కూడా నీకెందుకు కోపం రావట్లేదు అని అడుగుతుంది. మో నవ్వుతూ, ఏమో తెలియదు, నాకు అస్సలు కోపం రావట్లేదు మియాన్ అని అంటే, చూస్తుంటే నిజంగానే నువ్వు ఒక పప్పిలాగే కనిపిస్తున్నావు అని మియాన్ అంటుంది. మో వెంటనే, అయితే నేను మియాన్ కి ముద్దుగా ఉండే లిటిల్ పప్పిని అవుతాను, పప్పిలాగా చేస్తూ బహుబో అంటుంటాడు. మియాన్ కి బుర్ర పిచ్చెక్కిపోయి, నువ్వు నిజంగా నా కొంగు పట్టుకుని తిరుగుతావా అని అడుగుతుంది. నేను దేనికైనా రెడీ అని మో అంటాడు. మియాన్ ఏమో, నీకు సిగ్గే లేదురా అని కోపంగా తిట్టి వెళ్లిపోతుంది. బయట లిన్ కి సంబంధించిన ఒక రిలేటివ్ మియాన్ ని చూసి తప్పుగా అర్థం చేసుకుంటాడు. వాడు మియాన్ దగ్గరకు వచ్చి మిస్బిహేవ్ చేయబోతుంటే మో వచ్చి వాడిని ఒక తన్ను తంతాడు. వాడు భయపడి పారిపోతాడు. మో మియాన్ ఫోన్ చూస్తూ, వీడిని ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగితే, నేను ఆల్రెడీ రిజెక్ట్ చేశాను మో, సరే నా ఫోన్ దొరికింది కదా, మరి నా ఐడి ఎక్కడా అని అడిగితే మో సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. తర్వాత మో ఫెంగ్ తో ఇన్వెస్టిగేట్ చేయిస్తాడు. ఆ అబ్బాయి లిన్ కి రిలేటివ్ అని, లిన్ చెప్పడం వల్లే తన మీద రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చాడని తెలుస్తుంది. మో సీరియస్ అయ్యి, ఇక ఆ లిన్ ఫ్యామిలీ మొత్తాన్ని వీధిని పడేయాల్సిందే, ముందు ఆ లూ ఎక్కడుందో వెతకండి అని ఆర్డర్ ఇస్తాడు. ఆ తర్వాత రోజు కాలేజ్ లో మియాన్ క్లాస్మేట్ ఆమె దగ్గర ఒక ఫ్రాంక్రెన్స్ స్మెల్ రావడంతో ఒక మాట అంటుంది. మియాన్, నీ దగ్గర అమెజాన్ ఫారెస్ట్ లో దొరికి ఒక డిఫరెంట్ ఫ్లవర్ స్మెల్ వస్తుంది, ఇది జస్ట్ షార్ట్ డ్రామాల్లో హీరోలు హీరోయిన్ల మీద వాడతారు, దాని వల్ల వాళ్ళకు నైట్ జరిగిందంతా ఒక కలలా అనిపిస్తుంది అనమాట, మార్నింగ్ లేవగానే అంతా మర్చిపోతారు అని చెప్పగానే మియాన్ కి అంతా అర్థమైపోతుంది. మో తన మీద ఆ మందు వాడి తన్ని బురిడి కొట్టించాడని అనుకొని మో దగ్గరికి వెళ్లి గొడవ పెడుతుంది. చూడు మో, రిచ్ పీపుల్ అంతా ఇలాగే ఆడతారా, నన్ను కిడ్నాప్ చేసి మత్తిచ్చి అంతా మర్చిపోయేలా చేసావు, ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా అని నిలదీస్తుంది. మో నిజాన్ని ఒప్పుకుంటూ,
స్టార్టింగ్ లో నిన్ను కిడ్నాప్ చేశాను కానీ నీ మీద పగ తీర్చుకోవాలని కాదు మియాన్. నిన్ను పోగొట్టుకోవడం నాకిష్టం లేదు అని బ్రతిమలాడతాడు. మియాన్ వినకుండా నా ఇంటి నుండి వెళ్ళిపోమో, నీకు నాకు ఎలాంటి సంబంధం వద్దు అని తన చెయ్యి విదిలిచ్చేస్తుంది. మో డల్ గా సరే 2 రోజుల తర్వాత నిన్ను కలవడానికి వస్తాను అని వెళ్ళిపోతాడు. మియాన్ కి కడుపు నొప్పి వస్తుంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది కానీ అక్కడ వాటర్ బాటిల్ ఉండదు. అక్కడ మో ఒక నోట్ పెట్టి ఉంటాడు. పీరియడ్స్ టైంలో ఐస్ వాటర్ తాగకు మియాన్. కిచెన్ లో వేడి నీళ్లు ఉన్నాయి, అవి తాగు. ఒకవేళ నీకు వంట చేయడం ఇష్టం లేకపోతే ఈ నెంబర్ కి కాల్ చేయి, నేను ఫుడ్ పంపిస్తాను అని ఉంటుంది. మియాన్ షాక్ అయ్యి అసలు వీడేంటి ఇలా చేస్తున్నాడు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ తర్వాత 2 డేస్ గడిచినా కూడా మియాన్ నుండి కాల్ రాకపోవడంతో మో జల్సీగా పిచ్చి వాళ్ళ ఆమె కోసం వెతుకుతుంటాడు. సరిగ్గా అప్పుడు మియాన్ కొరియర్ తీసుకోవడానికి డోర్ తీస్తే అది లిన్. వాడు జైలు నుంచి తప్పించుకొని తన మీద పగ తీర్చుకోవడానికి వచ్చుంటాడనమాట. నా లైఫ్ నాశనం చేసావు కదా, నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వనని మోకి కాల్ చేసి 1 బిలియన్ అడగమను, లేకపోతే నిన్ను బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తానని బెదిరిస్తాడు. మియాన్ వా నుండి తప్పించుకోవడానికి లోపలికి వెళ్లి గది డోర్ లాక్ చేసుకుంటుంది. కానీ ఫోన్ బయటే ఉండిపోవడంతో పోలీసులు కూడా కాల్ చేయలేకపోతుంది. సరిగ్గా అప్పుడే ఎవరో డోర్ కొడతారు. లిన్ డోర్ తీసి చూస్తే అక్కడ మో ఉంటాడు. వాడు భయపడిపోయి చాక్ తీసి 1 బిలియన్ ఇస్తావా లేదా, లేకపోతే తన్ని చంపేస్తాను అని అరిస్తే మో కూడా నీకు 1 బిలియన్ ఇస్తానురా, కానీ తనకి ఒక గీత పడ్డా కూడా నిన్ను నరకానికి పంపిస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఫెంగ్ వెనక డోర్ నుండి లోపలికి వెళ్లి మియాన్ని కాపాడతాడు. ఇంకా లిన్ భయపడి పారిపోతాడు. మియాన్ పరిగెత్తుకుంటూ వచ్చి మోని పట్టుకుంటే నువ్వు బానే ఉన్నావు కదా మియాన్, అది చాలు నాకు అని మో అంటాడు. ఆ తర్వాత మియాన్ తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి కేక్ తింటున్నప్పుడు ఆమె ఫ్రెండ్ వాష్రూమ్ కి వెళ్ళగానే లూ అక్కడికి వచ్చి మియాన్ కాళ్ళ మీద పడిపోతుంది. మియాన్ సారీ, నిన్ను బొల్లి చేయడానికి నేను అబ్బాయిల్ని పంపించాను, ఆ తప్పుకి నన్ను క్షమించు ప్లీజ్, మోన్ నన్ను వదిలేమని చెప్పు, ఆయన నన్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని ఏడుస్తుంది. మియాన్ షాక్ అవుతుంది. పాస్ లో కూడా లూ ఇలానే కొంతమంది అబ్బాయిలతో ఆమెను చాలా టార్చర్ చేసేది, కానీ ఈ జన్మలో ఇంకా ఏమీ జరగకపోయేసరికి మియాన్ కి అసలు విషయం అర్థమవుతుంది. మో కూడా తనలాగే రీబోర్న్ అయ్యాడని. మియాన్ వెంటనే మో ఆఫీస్ కి వెళ్లి వెతుకుతుంది. తను మళ్ళీ పుట్టడానికి మో ఎంతటి భారీ మూల్యం చెల్లించారో తెలుసుకొని షాక్ అవుతుంది. ఎందుకంటే మో వీపు మీద చాలా గాయాలుంటాయి. మియాన్ అవి చూసి కరిగిపోతుంది. నా కోసమే నువ్వు ఇదంతా చేసావా అని అడిగితే అవును మియాన్, నిన్ను బ్రతికించుకోవడమే నా లక్ష్యం, పాస్ట్ లైఫ్ లోని పాపాలను కడుక్కోవడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను అని అతను చాలా ఎమోషనల్ అవుతాడు. మియాన్ ఏడుస్తూ కానీ నాకు నీ మీద నమ్మకం లేదు మో, పాస్ట్ లైఫ్ లో నువ్వు నన్ను ప్రేమ పేరుతో ఒక పంజరంలో బంధించి హింసించావు అని అంటే మో ఆమెను వెనుక నుండి గట్టిగా హక్ చేసుకొని నేను మారిపోయాను మిన్, ప్లీజ్ మళ్ళీ అలా జరగనివ్వను అని ప్రామిస్ చేస్తాడు. మియాన్ తన్ని వదిలించుకుంటూ వద్దు మో, నేను నిన్ను మర్చిపోవడానికి హిప్నోటిజం చేయించుకుంటాను, నువ్వు నాకు కేవలం నొప్పినే ఇచ్చావు, ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు అని అంటే మో షాక్ అవుతాడు. నువ్వు నన్ను పాస్ట్ లైఫ్ లో నిజంగా ప్రేమించావా అని అడిగితే లేకపోతే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను మో, నేను స్కూల్ టైం నుండే ఇష్టపడ్డాను, కానీ నువ్వు ప్రేమ పేరుతో నన్ను బొమ్మలా చూసుకున్నావు అని మియాన్ నిలదీస్తుంది. మో తన తప్పు తెలుసుకొని సరే మియాన్, నీకు నా నుండి దూరం కావాలి అనిపిస్తే నీ ఇష్టం అని వెళ్ళిపోతాడు. సరిగ్గా అప్పుడే మియాన్ కి తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆమె స్టమక్ ని పట్టుకొని సారీ బేబీ, పాస్ట్ లైఫ్ లో నేను సరిగ్గా చూసుకోలేకపోయాను, కానీ ఈ లైఫ్ లో మాత్రం నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాను అని హ్యాపీ అవుతుంది. ఇంకోవైపు మో తన మనసుని కంట్రోల్ చేసుకోవడానికి డాక్టర్ ని కలుస్తాడు. నాకు మియాన్ని కేజ్ లో బంధించాలి అనిపిస్తుంది డాక్టర్ అని అడిగితే ఇది జబ్బు కాదు మో, నీ కోరిక, నువ్వు కొంచెం ప్రేమగా ఉంటే తను నీ దగ్గరికే వస్తుంది అని డాక్టర్ సలహా ఇస్తాడు. ఫెంగ్ వచ్చి బ్రో మీ అమ్మ నీ కోసం ఒక అబ్బాయిని బ్లైండ్ డేట్ చూసింది, ఒకసారి వెళ్ళి కలువు అని అంటాడు. మోకి అస్సలు ఇష్టం ఉండదు అనమాట అక్కడికి వెళ్ళడం. కానీ ఇంకో పక్క మియాన్ కి ఇక్కడ ఒక యంగ్ డాక్టర్ తో ఎఫైర్ ఉందని తప్పుగా అనుకుంటాడు. కాలేజ్ లో మియాని చూడగానే మో కంట్రోల్ చేసుకోలేక తన దగ్గరకు వస్తాడు. మియాన్ నువ్వు ప్రెగ్నెంట్ వి కదా, ఈ టైంలో నడవడం మంచిది కాదు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటాడు. మియాన్ కుదరదు అంటే మన మధ్య బ్రేకప్ అయిన ఫ్రెండ్స్ లా ఉండలేమా, మా అమ్మ చూసిన అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అని మో బ్రతిమలాడతాడు. మియాన్ సరే అని అతను కార్ ఎక్కుతుంది. అప్పుడు మో అడుగుతాడు మరి ఆ డాక్టర్ కి ఎందుకు బ్రేకప్ చెప్పావు అని. మియాన్ షాక్ అవుతుంది. వీడు నా కడుపులో ఉన్న బిడ్డ ఆ డాక్టర్దే అనుకుంటున్నాడా, సరేలే తప్పుగా అనుకుంటేనే మంచిది అని మనసులో అనుకొని అవును వాడికి బ్రేకప్ చెప్పేశాను, నాకు జస్ట్ బిడ్డ కావాలంతే అని అంటుంది. మో వెంటనే అయితే ఆ బిడ్డకి నేను డాడీని అవ్వచ్చా మియాన్ అని అడిగేసరికి మియాన్ నోరు ఎల్లబెడుతుంది. నేను మారిపోయాను మియాన్, నీ బిడ్డకు ఒక మంచి తండ్రిగా ఉండే ఛాన్స్ ఇవ్వవా అని ఎమోషనల్ గా రిక్వెస్ట్ చేస్తాడు. మియాన్ అతన్ని టెస్ట్ చేయడానికి సరే మనం ఫ్రెండ్స్ లా ఉండొచ్చు, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని కలువు అని చెప్తుంది. ఆ తర్వాత టీవీలో మో ఇంటర్వ్యూ వస్తుంటే మియాన్ చూస్తుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని రిపోర్టర్ అడిగితే నేను ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కానీ తను ఇబ్బంది పెట్టను అని మో చెప్పిన మాటలు వినగానే మన మియాన్ కరిగిపోతుంది. మియాన్ మనసులో చాలా ఎమోషనల్ అయిపోతుంది. నిజంగానే మీ డాడీ మారిపోయారా బేబీ, నేను అతన్ని నమ్మొచ్చు అని తన కడుపులోని బిడ్డతో చెప్పుకుంటుంది. తర్వాత సీన్ లో మియాన్ తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి హాట్ పాట్ తింటుంటే ఫెంగ్ నుండి మెసేజ్ వస్తుంది. మో అండ్ ఫెంగ్ మనతో కలిసి భోజనం చేస్తారంట, రమ్మందామా అని ఫ్రెండ్ అడిగితే మియాన్ నిర్మోహమాటంగా వద్దు అని చెప్పేస్తుంది. సరిగ్గా అప్పుడే లిన్ వాళ్ళ అమ్మ పగతో రగిలిపోతూ మింగ్ ని కార్ తో గుద్ది చంపాలని స్పీడ్ గా దూసుకొస్తుంది. కానీ మో ప్రాణాలకు తెగించి మియాన్ని పక్కకు లాగేసి కాపాడతాడు. ఆ ముసలిది మళ్ళీ కార్ వెనక్కి తిప్పి గుద్దాలని చూస్తే మో మళ్ళీ మియాన్ని కాపాడతాడు. వెంటనే పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ ఈ మధ్యలో మియాన్ కి కొంచెం బ్లడ్ రావడం చూసి మో పిచ్చోళ్ళ కంగారు పడిపోతుంది.
అయిపోతాడు. ఆమెను గట్టిగా తన ఒళ్ళోకి తీసుకొని హాస్పిటల్‌కి పరుగు తీస్తాడు. అక్కడ అతను తన వల్ల ఇదంతా జరిగిందని గిల్టీ ఫీల్ అవుతున్నప్పుడే డాక్టర్ బయటికొచ్చి కంగ్రాచ్యులేషన్స్ మీకు ముగ్గురు మగపిల్లలు పుట్టారు అని చెప్తాడు. అది చూసి ఫెంగ్ నవ్వుతూ ఒరేయ్ మో వీళ్ళచ్చం నీలాగే ఉన్నార్రా. నీ పిల్లలు కాకపోతే ఇంకెవరు అవుతారు అని అంటే మో ఆనందంతో లోపలికి పరిగెత్తుతాడు. మియాన్ దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నావు మియాన్ చాలా భయపడ్డావా అని అడుగుతాడు. నేను బానే ఉన్నాను మో పిల్లలు ఎలా ఉన్నారని మియాన్ అడిగితే మో కళ్ళల్లో నీళ్లతో పిల్లని చూశాను మియాన్ వాళ్ళ అచ్చం పాస్ట్ లైఫ్ లో ఉన్నట్టే ఉన్నారు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఒకవేళ నీకు ఇష్టం లేకపోయినా నేను ఫోర్స్ చేయను. కానీ అప్పుడప్పుడు వాళ్ళని నన్ను చూడనివ్వు అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఆ తర్వాత మో వాళ్ళ అమ్మ వచ్చి మో రాసుకున్న ఒక ఓల్డ్ డైరీని మియాన్ కి ఇస్తుంది. మియాన్ ఆ డైరీ చదవగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అందులో మో తన మనసులో మాటలన్నీ రాసుకుంటాడనమాట. నేను మియాన్ని కాలేజ్ ఫస్ట్ డే చూసినప్పటి నుండే ప్రేమిస్తున్నాను. తను లిన్ ఫియాన్సీ అని తెలిసినా కూడా నా ప్రేమని చంపుకోలేకపోయాను. తను నన్ను జస్ట్ లిన్ మీద పగ తీర్చుకోవడానికే వాడుకొని పెళ్లి చేసుకుందని నాకు తెలుసు. తను నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు. నా కళ్ళ ముందుంటే చాలు. తను ఏడిస్తే నేను తట్టుకోలేను. నా ప్రాణం ఉన్నంత వరకు తన్ని ప్రేమిస్తూనే ఉంటాను అని ఇలా చాలా ఎమోషన్స్ రాసుంటాయన్నమాట. అది చదివిన మియాన్ లిటరల్లీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే మో లోపలికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు మియాన్ నొప్పిగా ఉందా డాక్టర్ ని తీసుకురానా అని కంగారు పడతాడు. మియాన్ అతని చేయి పట్టుకొని మో నేను అబద్ధం చెప్పాను. నా లైఫ్ లో ఏ డాక్టర్ లేడు. నేను ఎప్పుడు ఒంటరిగానే ఉన్నాను. ఈ పిల్లలు నీ బిడ్డలేమో అని నిజం చెప్పేస్తుంది. అప్పుడు మో నేను మంచివాణ్ణి కాదు కదా మియాన్ నీకు సరిపోను కదా అని అంటే మియాన్ సాఫ్ట్ గా తప్పు నాది కూడా ఉంది మో నిన్ను అర్థం చేసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను. ఫ్యూచర్ లో మనం మంచి రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాం. మన మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఒకరికొకరు తెలుసుకుందాం అని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడే మియాన్ అంటుంది నేను జస్ట్ ఇప్పుడు ఆలోచిస్తున్నాను కానీ మళ్ళీ నువ్వు ఏ చిన్న తప్పు చేసినా కూడా వెంటనే డైవర్స్ ఇచ్చేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. మో నవ్వుతూ నేను ఎప్పటికీ తప్పు చేయను. ఇప్పుడే వెళ్లి మన పెళ్లి ఏర్పాట్లు చేయమని పేరెంట్స్ కి చెప్తాను అని అనగానే మియాన్ మో టై పట్టుకొని తన వైపుకు లాగి ఒక స్వీట్ కిస్ ఇస్తుంది. ఇక ఇద్దరు చాలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటారు. అలా వాళ్ళు పాస్ట్ లైఫ్ లో మిస్ అయిన లవ్ ని ప్రెసెంట్ లైఫ్ లో పొందుతారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఈ స్టోరీ చాలా బాగుంది కదా. మీకు గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.